తిరుపతిలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. పోషణ అభియాన్ అమలు, ఐసీడీఎస్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి సమీక్ష ఏర్పాటు చేశారు. గర్భిణీ స్త్రీలు, తల్లి పాలకులకు ఆర్థిక పథకాల అమలుపై చర్చించారు. బాలల హక్కులు, బాల్య వివాహాల నివారణపై అధికారులు చర్చించారు. గిరిజన వసతి గృహాలు, విద్యా అవసరాలపై సమగ్ర సమీక్ష ఉండాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు, గర్భిణులకు అందించే ఆరోగ్య సేవలపై దృష్టి పెట్టామన్నారు. ప్రతి చిన్నారికి పోషకాహారం, విద్య, ఆరోగ్యం చేరాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లా యాక్చువల్గా నేను సూలూరుపేట నిన్న రావటం జరిగింది. సూలూరుపేటలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం 4.1 కార్యక్రమానికి వచ్చాం. సూలూరుపేటలో చాలా చక్కగా కార్యక్రమం అక్కడ ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారు చేయడం జరిగింది. చాలా బాగుంది. ముఖ్యంగా సుపరిపాలనలో తొలి అడుగు ప్రోగ్రాంలో చాలా చక్కటి స్పందన వస్తుంది. ఏదైనా ఒక దగ్గరికి వెళ్తే, ఒక గ్రామానికి వెళ్తే, ఒక వీధిలో నేను మాట్లాడితే వెంటనే వాళ్ళు మాకు ఎంత సంతోషంగా మాకు తల్లికి వందనం పడింది, అలాగే మా పిల్లలందరూ చక్కగా స్కూల్కి వెళ్తున్నారు, మంచి యూనిఫామ్ ఇచ్చారు, బ్యాగ్ ఇచ్చారు, బట్టలు ఇచ్చారు అని వాళ్ళ కళ్ళల్లో ఆనందం తెలుస్తుంది. 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను, 10,000, 15,000 పెన్షన్లు తీసుకున్న వాళ్ళలో మాకు ఈరోజు పెన్షన్ వల్ల మా కుటుంబంలో విలువ, గౌరవం పెరిగిందనే ఒక స్పందన వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. మహిళల్లో ముఖ్యంగా అయితే ఈ డబ్బులు వచ్చిన తర్వాత, తల్లికి వందన డబ్బులు వచ్చిన తర్వాత పిల్లలకి ఖచ్చితంగా చదివించుకోగలం, చక్కగా చదివించుకోగలం అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వల్ల కూడా చాలామంది గ్యాస్ మాకు ఫ్రీగా వస్తుంది అని ఎంతో ధైర్యంతో ఉన్నారు. కన్ను చీకట్లో కన్ను కొడితే వెళ్ళి మనుషులు నరికేయాలా? అది మనుషులా, పశువులా అండి? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? మనుషులా, రాక్షసులా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఇలా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదు అంటారు. పోలీసులు ఏమైనా వాళ్ళ ఇంటికి వెళ్తే మీ గుడ్డలోడు తీసి కొడతామంటారు. దానికి వాళ్ళు రియాక్ట్ అవ్వకూడదు అంటారు. ఒక మహిళ, ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యురాలు, ఆమె వైవాహిక జీవితంలో వీళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. మేము కూడా అనొచ్చు, నీ తల్లిదండ్రి 70 సంవత్సరాలు కదా, చంపేసి నరికేవయ్యా అని. కానీ అది సంస్కారం అడ్డొస్తుంది మాకు. వాళ్ళు మాట్లాడినట్టుగా వాళ్ళ పార్టీలో ఉన్న ఆడవాళ్ళ మీద మేము మాట్లాడొచ్చు, కానీ మాకు క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నాం మేము. మాకు సంస్కారం అడ్డొస్తుంది. ఇంకా రోజా మాటల గురించి మీరు అడగకండి, ఎందుకంటే ఆవిడ మాటలు అసలు పట్టింపు చేసుకోకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మందులు వాడుతున్నట్టు ఈవిడ ఏమైనా మందులు వాడుతుందేమో బహుశా. ఆ మందులు సక్రమంగా వాడితే అంతా సెటరేట్ అయిపోతారు వాళ్ళు.